మనము మోషే సుఖోపవాస కూడికల్లో నిర్గమకాండం ధ్యానించుకుంటుండగా నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలను ఒక్కొక్క ఆజ్ఞ చొప్పున ప్రతిదినం ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. అయితే ఇప్పటి వరకు మనం 3 ఆజ్ఞలు ధ్యానించుకున్న వారమే ఉన్నాం. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండవద్దు అని మొదటి ఆజ్ఞ ధ్యానించుకున్నాం. రెండవది, ఏ విగ్రహములైనను ఏ ప్రతిమలైనను పూజింపవద్దని మనం ధ్యానించుకున్నాం. మూడవదిగా, నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవద్దని ధ్యానించుకున్నాం. అయితే ఈ రోజున నాలుగవ ఆజ్ఞ నాలుగవ ఆజ్ఞ ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో అందరం శ్రద్ధ కలిగి విందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. 4వ ఆజ్ఞగా ఏం చెప్తున్నారు? విశ్రాంతి దినమును ఆచరించడం నీవు మరవవద్దు, దానిని నీవు జ్ఞాపకం ఉంచుకొనుము అని దేవుడు ఈరోజు మాతో మాట్లాడబోతున్నారు అనమాట. అయితే ఈ 10 ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, మొదటి 4 ఆజ్ఞలు చూసినట్లయితే దేవుని గురించిన ఆజ్ఞలు. మనము దేవుని యందు ఎలా నిలవాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలి అనేది మొదటి 4 ఆజ్ఞలు సూచిస్తుంటే, రిమైనింగ్ 6 ఆజ్ఞలు ఏం సూచిస్తున్నాయంటే, మానవుడు తన జీవితంలో తన తోటివారి పట్ల ఎటువంటి నిబంధన కలిగి ఉండాలి, ఎలా జీవించాలి అని రిమైనింగ్ 6 ఆజ్ఞలు తెలియజెప్తున్నాయి అన్నమాట. అయితే ఈ ఆజ్ఞగా దేవుడు అంటున్నారు కదా, నీవు విశ్రాంతి దినమును ఆచరించుట మరిచిపోవద్దు, దాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకొనుమని దేవుడు సెలవిస్తున్నారు. అయితే మనము ఈ రోజుల్లో చూసినట్లయితే మానవుని యొక్క జీవితం ఎలా ఉంది అంటే, చాలా ఉరుకులు పరుగులుగా ఉంది. ఎంత ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే, ఒక రిలాక్సేషన్ ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఒక ఫ్రీ టైం కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ అందరూ ఉన్నారు. ఎలా అంటే, ఎంత కష్టపడినా కానీ ఒక ప్రతిఫలము వారు పొందుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే మనము ప్రజెంట్ అందరూ ఏ జనరేషన్లో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. మానవుని యొక్క ఎంత కష్టపడుతున్నా, ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నా ఒక ఏఐ కంటే ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతున్నారు అని ఒక నిర్ధారణ అయితే ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు. ఇటువంటి డేస్లో ఎవ్రీ డే కూడా వర్క్ చేస్తూ 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 ఒక రిలాక్సేషన్, ఒక సమ్ టైం ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్న టైం అనమాట ఇది. దేవుడు అంటున్నారు కదా, ముందే మనకు చెప్పేశారు, మనకి ఒక 6 దినములు నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు, ఎంత ప్రయాసపడి పని చేస్తావో పని చేయి, కానీ 7వ దినమున నువ్వు తప్పకుండా ఏం చేయాలి? విశ్రమించాలి, విశ్రాంతి తీసుకోవాలి. దేవుని సన్నిధిని నువ్వు 7వ దినమున తప్పక హాజరవ్వాలని దేవుడు మనకి ముందుగానే ఒక ఆజ్ఞ రూపంలో ఒక నిబంధన ఇవ్వడం మనం చూస్తున్నాం అనమాట. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 8 వచనం నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు చెప్పుట మాత్రము కాదు, కానీ దేవుడే మనకు చేసి చూపించిన రీతి మనకు కనబడుతుంది. ఎలాగా? 6 దినములు దేవుడు ఈ సృష్టిని అంతా కూడా సృజించిన తర్వాత 7వ దినమున ప్రభు ఏం చేశారంట? విశ్రమించారంట. అయితే మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది కదా, మనకు కాపాడువాడు ఎంత మాత్రమును కునుకడు నిద్రపోడు అని మనకి ఒక మాట మనం చూస్తాం. అయితే దేవుడికి అలసట ఉందా? దేవుడు కూడా
విశ్రమించాలా అని చూసినట్లయితే దేవుడికి అలసట లేదు. కానీ మనము దేవుని చెప్పు మార్గంలో నడవాలని ఆయనే మనకి 6 దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించండి అని ఒక మాదిరి చూపించిన వారే ఉన్నారు. ఒక పాత్ చూపించిన వారే ఉన్నారు. ఈ రోజున ఈ మాటను బట్టి దేవుడు ఆహ్, ఏమ ఏమి ఏమి ఆశిస్తున్నారంటే మనము ఆయన మార్గంలో నడవాలని. 6 దినములు మన మన యొక్క ప్రత్యేక మన జీవనాధారం నిమిత్తం, మన పోషణ నిమిత్తము కష్టపడి ఈ లోకంలో పనిచేసిన తర్వాత, ఏడవ దినమున సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాల వాళ్ళని దేవుడు చెప్తున్నారనమాట ఈరోజు. మనము ఎలా అంటే ఈ విశ్రాంతి దినము మనకి ఒక రిలాక్సేషన్ ఇస్తుందనమాట. ఆ 6 దినములు మనము ప్రత్యేకంగా కష్టపడుతూ ఒక ఏదో ఒక దినమునందు మనం దుఃఖించిన వారమే ఉంటాం. లేదా మన జాబ్ విషయంలో ఎవరైనా ఒక మనకి అన్న మాట కానివ్వండి, లేదంటే వాళ్ళు మనకొచ్చిన ఇబ్బంది వల్ల కానివ్వండి, ఏ విషయమైనా సరే మనం తప్పక వారంలో ఏదో ఒక దినము ఆహ్, దుఃఖించిన వారమే ఉంటాం. ఏడవ దినమున దేవుని సన్నిధికి వెళ్తే, ఏడవ దినమున దేవుని యొద్దకు చేరుకుంటే, మనము బాధపడిన బాధను బట్టి, మనము వెళ్తున్న స్ట్రగుల్స్‌ని బట్టి దేవుడు మనకి సమాధానం ఇచ్చేవారే ఉన్నారనమాట. మనము ఎ మనం బాగా బాధపడినప్పుడు ఎలాగైతే ఒకరి నుంచి ఓదార్పును కోరుకుంటామో, ఆ విధమైన ఓదార్పు దేవుడు మనకి ఏడవ దినమున ఇవ్వడానికి సిద్ధం చేసి ఉన్నారనమాట. పాత నిబంధనలో దేవుడు ఈ విశ్రాంతి దినమును ఒక నిబంధనగా, ఇది నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పిన వారై ఉండగా, కొత్త నిబంధనలో దేవుడు ఈ విశ్రాంతి దినమును కోసం మనతో చెప్తున్న మాట ఏదేందో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. ఇరవై ఏడవ వచనం నుంచి అంటున్నారు కదా దేవుడు, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. దేవుడు అంటున్నారు కదా, మన కోసం మనము విశ్రాంతి దినము మనకి దేవుడిచ్చిన బహుమానం వంటిదనమాట. ఎలాగైతే దేవుడు అంటున్నారు కదా ఈ విధంగా ఒక గిఫ్ట్‌ని మన కోసం పెట్టించి, గిఫ్ట్ కోసం మనల్ని సృజించలేదు దేవుడు. మనల్ని సృజించి మనకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదే విశ్రాంతి దినము. మనమందరం కూడా 6 దినములు ప్రయాసపడిన వారమే ఉన్నాం కదా! ఏడవ దినమున మన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నారు దేవుడు. అలాగే 6 దినములు నువ్వు ప్రయాసపడి నీ కుటుంబం కోసము, నీ కోసము కష్టపడి జీవించిన తర్వాత ప్రభువు అంటున్నారు కదా, నా యొద్దకు రా నీకు విశ్రాంతి కలుగజేసేదని అని అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా మనల్ని సృజించి మనకొక గిఫ్ట్‌ని దేవుడు మనకిచ్చారు. అదే నీవు ఏడవ దినమున రిలాక్స్ అవ్వడానికి నా యొద్దకు రా అని ఒక శ్రేష్టమైన విలువ కలిగిన బహుమానాన్ని మనందరికీ దేవుడు దయచేసి ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? విశ్రాంతి దినమును కూడా మన పనుల కోసమే కేటాయించుకుంటున్నాం. ఎలా అంటే ఎక్స్ట్రా టైం చేయడం కానివ్వండి, లేదా ఇంకా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా సండే చేద్దామని దానికి మనం పెట్టుకోవడం కానివ్వండి, ఇలా అంతా చేసుకుంటూ వస్తున్నాం. కానీ దేవుడు అంటున్నారు కదా, ఈ దినమును నీవు లోకంలో ఉన్న ఏ పనులు కూడా నువ్వు చేయొద్దు. అలాగే నీ తోటి వారిలో, నీ ఇంట్లో ఉన్న వారికి కూడా నువ్వు ఏ పని చెప్పవద్దు. అది నీ పశువులకైనా కానివ్వండి, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా కానివ్వండి, వేరే దేశం నుండి నీ ఇంట్లో వచ్చి నివాసంకి వచ్చిన పరదేశులైనా కానివ్వండి, వారికి ఏ పని నువ్వు చెప్పవద్దు, చేయించవద్దు. అలాగే నువ్వు కూడా చేయవద్దు. ఈ దినమును ప్రత్యేకంగా దేవుడి కోసం ఏర్పరచబడినదై ఉన్నది కాబట్టి ఈ దినమును సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకో అని దేవుడు చెప్తున్నారు. మనము చాలా స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఓదార్పును ఎలా కోరుకుంటామో, ఒక ఫ్రెండ్‌తో మాట్లాడిన తర్వాత ఎలాగైతే ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది, బీ పాజిటివ్, దేవుడే నీకు సహాయం చేస్తారని కొన్ని ఓదార్పు మాటలు వారు మనకి చెప్పగా ఎంత రిలాక్సేషన్ మనకొస్తుంది చెప్పండి. ఓకే, ఏం కాదు, బీ పాజిటివ్, దేవుడు ఉన్నారు కదా అన్న హోప్ మనకి ఎలాగైతే మన స్నేహితులు మనకిస్తారో, అలాగే ఏడవ దినమున నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నిటిని బట్టి నువ్వు దేవుని యొద్ద మొరలిడుకుంటే ఆయన కూడా నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధం కలిగి ఉన్నారు. నువ్వు నా యొద్దకొచ్చి చెప్పుకో, నీకు ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో ప్రతిదీ కూడా నేను తీరుస్తానని మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన యొద్దకు వెళ్ళువారుగా ఉన్నామా, లేదా ఆయన మాటను విసర్జించేవారుగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి
10వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అంటున్నారు కదా, ఒకవేళ మనము 7వ దినం కూడా దేవుని పనికి కేటాయించుకోకుండా మన పనులు మనం చేసేసుకుంటూ ఉంటే ఏమవుతుందంట, ఈ వచనం నుంచి దేవుడు మనకు సెలవిస్తున్నారు కదా, మనకి ఉన్న జ్ఞానమును కూడా మనము పోగొట్టుకున్న వారమే ఉంటామంట. బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తూ మన ఇంటికి వెళ్ళే రూట్ కూడా మనం మర్చిపోయే స్థితికి మనం చేరువవుతామంట. అట్టివారుగా ఉండకుండా ఈ దినమును ప్రత్యేకంగా దేవుని కొరకు మనం అందరం కూడా కేటాయించుకుందాం. అలాగే హెబ్రీ 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో చూసినట్లయితే, నాలుగో అధ్యాయము 9 నుంచి 11 వచనములు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి దినము నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించి ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోకుండానట్లు మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవుడు విశ్రాంతి దినమున ఎందుకు ప్రత్యేకంగా ఏర్పరిచారు అంటే, మనం ఎవ్వరం కూడా అవిధేయతలో పడిపోకుండా ఉండేటందుకు. ఈ లోకంలో తిరుగుతూ ఈ లోకంలో వెళ్ళిపోకుండా ఆయనతో ఏకమవ్వాలని ప్రతి వారానికి ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాలని దేవుడు ఈ విశ్రాంతి దినమును ప్రత్యేకంగా ఏర్పరచడం మనం చూస్తాం. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తారు కదా, ఆయనతో సహవాసాన్ని మనం ఏర్పరచుకోవడానికి, ఆయనతో సహవాసాన్ని మనం భద్రపరచుకోవడానికి దేవుడు ఈ విశ్రాంతి దినమును ప్రత్యేకంగా ఏర్పరిచిన వారే ఉన్నారు. ఈ విశ్రాంతి దినమున మనము ఏం చేయాలి అంటే, దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారంలో ఎన్ని జరుగుతాయి చెప్పండి. మనము వారమంతా కూడా దేవుడు మనం భద్రంగా కాపాడు ఉంటే దేవుని యొక్క కృప లేకుండా ఆ వారాన్ని మనం సాగించుకోలేం. దేవుడు వారమంతా చేసిన కార్యములన్నీ కూడా ఆయన విశ్రాంతి దినమున మనం జ్ఞాపకం చేసుకున్న వారే ఉండాలి. అంతేకాక కుటుంబంతో ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసిన వారమే మనం ఉండాలన్నమాట. వారమంతా హడావుడిగా నడుస్తుంది కదా, ఎలాగైతే ఫ్యామిలీ మదర్ వారమంతా కూడా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, మన ఫాదర్ వర్క్ వెళ్తుంటే వర్క్ కానీ, హడావుడిగా క్యారేజ్ సిద్ధపరచడం కానివ్వండి, పనులన్నీ సిద్ధపరచడం కానివ్వండి, ఎంత వేగంగా జరుగుతుంది ఈ వారమంతా కూడా. మన ఫైనల్గా సాటర్డే వచ్చేసరికి అమ్మయ్య రేపొద్దున ఏ వర్క్ లేదు, విశ్రాంతి దినము, ప్రత్యేకంగా ఫ్రీగా ఉండొచ్చు అని ఒక రిలాక్సేషన్ ఈ లోకంలో ఉన్న మనము కూడా ఎలా అయితే కోరుకుంటామో, మనకున్న ప్రత్యేక పనులను బట్టి ఆ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం నవేడేస్లో. ప్రతి ఒక్కరు కూడా తన బిజీ లైఫ్లో తన బిజీ షెడ్యూల్లో దేవునికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం విషయంలో విఫలమవుతున్నారు. అలాంటి దినముల్లో మనం ఉండగా దేవుడు చెప్తున్నారు కదా, ప్రత్యేకంగా సమయం కేటాయించండి, ప్రత్యేకంగా నన్ను ఆరాధించండి అని చెప్తున్నారు. అలాగే మన నిర్గమాకాండంలోనూ చూసినట్లయితే దేవుడు మోషేని పిలిచి చెప్తారు, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడైన నేను మీ పితరులకు జరిగించిన కార్యములన్నింటినీ కూడా నీవు వెళ్ళి ఇజ్రాయేలు జనాంగానికి చెప్పు అని మోషేకి దేవుడు సెలవివ్వడం చూస్తాం. అలాగే ఇజ్రాయేలీలు అయిన వారికి కూడా దేవుడు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఎలా విడిపించాను, మిమ్మల్ని ఎలాగ వాగ్దాన దేశానికి నడిపించాను, ఈ జర్నీలో మీరు చూసిన కార్యములు, మీరు పొందుకున్న అద్భుతములన్నిటినీ కూడా మీ తరతరములైన వారందరికీ, మీ పిల్లలైన వారందరికీ కూడా చెప్పండి. ఇలాగ ఒక పండగను ఆచరించి పండగ ద్వారా ఆ కార్యములన్నీ వివరించండి అని ప్రత్యేకంగా దేవుడు ఎలా చెప్తున్నారో, అటు విధంగా మనం విశ్రాంతి దినమున ఆయన చేసిన కార్యములన్నింటినీ, మనము మన జీవితంలో పొందుకున్న కార్యములన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. ఎలాగైతే ఈరోజు మనం పాట పాడుకున్నాం కదా, నిత్యము స్తుతించిన ఆయన రుణము మనము ఎప్పటికీ కూడా తీర్చలేము. ఈ రోజున స్టిల్ ఇంకా ఎలైవ్గా ఉండి ఆయన ఆరాధిస్తున్న వారమా ఉన్నామంటే దేవుని కృప, దేవుని యొక్క
మహాభాగ్యముగా మనం ఎంచుకున్న వారిగా ఉండాలి. ఈ విధంగా సెలవిస్తున్న ఆజ్ఞను బట్టి మనము ఏం మరవకూడదని దేవుడు ఆశిస్తున్నారంటే, ఆయనని ఆరాధించడం, ఆయన మేలులు జ్ఞాపకం చేసుకోవడం, ఆయనని స్తుతించడం మనం మరవకూడదు. నిత్యము ఆయన సన్నిధిన మనం నిలవాలని దేవుడు మనకి ఈ విధమైన నిబంధనని ఇచ్చి ఉన్న వారే ఉన్నారు. ఇది కొత్త నిబంధనలో మనకి ప్రత్యేకంగా ఇవ్వబడిన బహుమానముగా ఎంచబడినది. మనకొచ్చిన గిఫ్ట్స్‌ని మనము ఎంత ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామో, ఎంత ప్రీషియస్‌గా వాటిని చూస్తామో, అలాగే దేవుడు మనకి ఏడవ దినం ప్రత్యేకంగా విశ్రమించండి, రెస్ట్ తీసుకోండి అని ఒక బహుమానం ఇవ్వగా, ఈ బహుమానమును కూడా మనం అంతే ప్రీషియస్‌గా ట్రీట్ చేస్తూ ఏడవ దినమున సంపూర్ణముగా, సంపూర్తిగా దేవునికి కేటాయించువారుగా ఉందాం. ఇట్టి వాక్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థాంక్ యూ.